నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో నేటి నుంచి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలు భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహణ. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి హాజరు కానున్న 450 మంది ప్రతినిధులు ఉద్యమ కార్యాచరణకు మహాసభల్లో ప్రణాళిక. కూడా ఈ దేశ విద్యార్థి రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక సందర్భం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ 3 రోజులలో ప్రతినిధుల సభలో మీ పాత్రను, మీ అధ్యయనాన్ని, మీ పోరాటాన్ని బాగా విశ్లేషిస్తారని, మదింపు చేసుకోవాలని, చాలా రెట్టించిన ఉత్సాహంతో కొత్త నిర్ణయాలతో మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి మీరు పోరాట క్షేత్రంలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అయితే కొన్ని విషయాలు ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇవాళ ఎస్ఎఫ్ఐ నాకు బాగా ముచ్చటేసే అంశం ఏమిటంటే, కానీ భగత్ సింగ్ చనిపోయే రోజు చాలా చిన్న వయస్కుడే అయినప్పటికీ అప్పటికి అతను చదివిన పుస్తకాల లిస్టు చూడండి ఒక్కసారి. ఎన్ని అద్భుతమైన పుస్తకాలు భగత్ సింగ్ చదివాడు అప్పటికే. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ రచనలు మొదలుకొని దేశ దేశాలలో ఉండే అనేక పరిణామాలపై అతను లోతుగా అధ్యయనం చేసి అప్పటికే ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే చెగువేరా, అక్కడ బొమ్మ కనపడుతోంది. మన రవి గారి లాగానే చెగువేరా కూడా వృత్తిరీత్యా డాక్టర్, మీకు తెలుసు. కానీ అంతకంటే ముందు సమాజాన్ని అధ్యయనం చేశాడు. అద్భుతమైనటువంటి కూడా ఆహ్వాన సంఘం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా విషయాలు మీకు చెప్పారు. ఒక 2 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, భారతదేశం స్వాతంత్ర పోరాటం తర్వాత, దేశ విభజన తర్వాత అతిపెద్ద సంక్షోభాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నది. అది ఏమిటి, ఎట్లా, ఏంటి మీ మహాసభల్లో చర్చించండి. నియో ఫాసిజం అన్నారు. కోటంలో మీరు రూపొందించుకోవాల్సిన పోరాట రూపాలకు సంబంధించి నేను 2-3 విషయాలు చెప్తాను. విద్యార్థుల సమస్యలు, వాటి గురించి మీరు చేసే ఆందోళనలు, ఇవన్నీ ఒక విషయం. దేశం గురించి, భావి భారత పౌరులుగా ఈ దేశం యొక్క అభివృద్ధికి సంబంధించి మీరు చేయవలసిన పోరాటాల గురించి నేను ఒక 2 ముక్కలు చెప్తాను. ఒకటి, దేశంలో గత 5 దశాబ్దాలకు